This A group conference of will now values be అనుకుంటాం. recorded. The this data structure is used to group of the values enclosed by the square bracket, and the tuple data structure is used to group of values. These group of values are enclosed by the parentheses, and these group of values are enclosed by the parentheses. Again, the same as set. The set also group of values. So these group of values are enclosed by the ఓకేనా దేని ద్వారా అనుకుంటున్నాం గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి ఆర్ ఎన్క్లోజ్ బై దేని బ్రాకెట్ లో ఉండాలి మనకి కర్లీ బ్రాకెట్స్ లో ఉండాలి అలా కాకుండా అండ్ స్ట్రింగ్ ఉంటది స్ట్రింగ్ అంటే ఏమనుకుంటున్నాం ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇది కూడా గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోర్స్ ఆర్ ఎన్క్లోజ్ బై దేంట్లో ఉండాలి సింగిల్ కోర్స్ లేదా డబుల్ కోర్స్ స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు కూడా దేంట్లో ఉండాలి ఉంటే సింగిల్ కోట్ లో ఉండాలి ఉంటే డబుల్ కోట్ లో ఉండాలి ఉంటే ట్రిపుల్ సింగిల్ కోట్ లేదా ఉంటే ట్రిపుల్ డబుల్ కోట్ ఇలా ఉంటే దీన్ని ఏమంటున్నావంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రానిక్స్ అనేది రాయాలి ద ట్రానిక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వన్ స్ట్రింగ్ దిస్ ట్రానిక్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోట్ ద ట్రానిక్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై డబుల్ కోట్స్ ద ట్రానిక్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ట్రిపుల్ సింగిల్ కోట్ ట్రిపుల్ డబుల్ కోట్ అంటే స్ట్రింగ్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ అంటే ఆల్ఫాబెట్స్ కావచ్చు ఇంటీజర్స్ కావచ్చు ఫ్లోట్ కావచ్చు ఏదైనా కావచ్చు దీస్ ఆర్ ఎన్క్లోజ్డ్ బై సింగిల్ కోట్ డబుల్ కోట్ ట్రిపుల్ సింగిల్ కోట్ ఆర్ ట్రిపుల్ డబుల్ కోట్ నౌ ఇవన్నీ మాకు వద్దు అండి ఇవన్నీ వద్దు అని ఇప్పుడు ఏమైనా నేర్చుకున్నాం మనం ఇక్కడ నౌ ద డిక్షనరీ ఏమైనా నేర్చుకున్నాం మనం ఇక్కడ డిక్షనరీ ద డిఐసిటి ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ ఏమంటున్నాం ఏ గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ ఈజ్ కాల్డ్ ఏ డిక్షనరీ ఏ గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డిక్షనరీ ఇందులోకి వచ్చాము ఈ డిక్షనరీలో వాట్ ఆర్ ద డిఫరెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద డిక్షనరీ ఏమేమి డిఫరెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉన్నాయనుకున్నాం దీస్ ఆర్ ద డిఫరెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఇన్ డిక్షనరీస్ ద ఫస్ట్ డిక్షనరీ function is a length function next max function min function this is one dictionary the d equal to it is enclosed by a bracket లో ఇవ్వాలనుకున్నామండి కర్లీ బ్రాకెట్స్ లో ఇచ్చుకోవాలి కీ ఉండాలి కీ కోలన్ వాల్యూ 1 కీ 1 కోలన్ వాల్యూ 1 కీ 2 కోలన్ వాల్యూ 2 చాలా ఇంపార్టెంట్ అండి కీ 3 కోలన్ వాల్యూ 3 అండ్ సో ఆన్ ఎన్నైనా పెట్టుకొని ఇష్టం the key is 101 is key the course name is called as a Python. This is the course dictionary. 102 is key. The course name is called as a C. And 103 is a key. The course name is a C++. Okay, na? C++. And 104 is a course. So the course name is called as a Java. So, ఇది మనకి ఇది ఒరిజినల్ డిక్షనరీ అండి అర్థమైందా అందరికి క్లియర్ చెప్పండి నాకు ఇట్ ఈజ్ ఎ ఒరిజినల్ డిక్షనరీ ఈ డిక్షనరీ నీకు యాజ్ టీజ్ గా కావాలి అంటే ఏమి ఇవ్వాలని మనం ప్రింట్ ఏమైంది ఇక్కడ మనకి ఎర్రర్ కొద్దిసేపు దీన్ని ఆఫ్ చేద్దాం ఏమవుతుంది ఇక్కడ ఇది ఉండకూడదు ఇది ఎర్రర్ ఉండకూడదు కదా జావా తర్వాత ఈ డిస్ప్లే ద ఎర్రర్ క్లియర్ ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఈజ్ యువర్ డిక్షనరీ ఈ డిక్షనరీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలి లెంత్ మ్యాక్స్ మిన్ ఇది స్ట్రింగ్ లాగానే సెట్ లాగానే దీనిలాగానే లెంత్ అంటే ఏంటి మ్యాక్స్ అంటే ఏంటి మిన్ అంటే ఏంటి ఆల్రెడీ ఫంక్షన్ చెప్పుకున్నాం మనం ఇక్కడ ఉన్నాయా లేవా మన దగ్గర వాట్ ఈజ్ లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుంది లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుంది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ సెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ ఓకే డిక్షనరీ ఆర్ సెట్ ఆర్ సంథింగ్ నౌ ద లెంత్ ఫంక్షన్ 4 ఫంక్షన్స్ మన దగ్గర ఉన్నాయండి లెంత్ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ డిక్షనరీ దిస్ ఫంక్షన్ రిటర్న్స్ హైయెస్ట్ వాల్యూ కాదు గుర్తుపెట్టుకోవాలి హైయెస్ట్ కీ ఇన్ ఏ డిక్షనరీ అక్కడ మాత్రం ఓన్లీ వాల్యూ ఇప్పుడు ఏంది ఇక్కడ హైయెస్ట్ కీ ఇన్ ఏ డిక్షనరీ లోయెస్ట్ కీ ఇన్ ఏ డిక్షనరీ ఒకవేళ హైయెస్ట్ వాల్యూ కావాలంటే ప్రోగ్రామ్ రాయాల్సి తప్పదు బట్ హైయెస్ట్ కీకి ఏమో మ్యాక్స్ ఫంక్షన్ లోయెస్ట్ కీకి ఏమో మిన్ ఫంక్షన్ సమ్ ఆఫ్ కీస్ ఇన్ ఏ గివెన్ డిక్షనరీ ఇన్ ఏ గివెన్ డిక్షనరీ అర్థమైంది ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ కీస్ సమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పాలి అంటే లెంత్ లేదు సార్ హైయెస్ట్ కీ చెప్పాలి లోయెస్ట్ కీ చెప్పాలి సమ్ ఆఫ్ కీస్ చెప్పాలి బై యూజింగ్ ద డిక్షనరీ ఫంక్షన్ బై లెంత్ మ్యాక్స్ మిన్ అనే ఫంక్షన్ అండి దిస్ ఈజ్ యువర్ డిక్షనరీ మన డిక్షనరీ పేరేంది ఇది ఒరిజినల్ డిక్షనరీ ద డి ఈ డిక్షనరీలో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ డిక్షనరీ మ్యాక్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ డి దీన్ని ఏమంటున్నావు
given dictionary number of elements ఎన్ని ఉన్నాయో చెప్తుంది. highest key in a dictionary max of d. highest key మాత్రమే. lowest key ఓకేనా, the lowest key in a dictionary min of d. sum of keys వాల్యూస్ కాదు ఇక్కడ, sum of d. ఇప్పుడు ఏమైతుందంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని మొత్తం నీ దగ్గర 4. హైయెస్ట్ కీ ఎంత 104, లోయెస్ట్ కీ ఎంత 101. సమ్ ఆఫ్ ద కీస్ 101, 102, 103, 104 మొత్తాన్ని యాడ్ చేయమంటాం. సింపుల్ గా యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఎంత ఉంటే అంతే. దీస్ ఆర్ ద 4 ఫంక్షన్స్ ఇన్ కీస్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ డిక్షనరీ 4. హైయెస్ట్ కీ 104. హైయెస్ట్ వాల్యూ కాదు ఇక్కడ, దీన్ని ఏమంటున్నాం ఇక్కడ హైయెస్ట్ కీ. లోయెస్ట్ వాల్యూ కనుక్కోవాలి, మళ్ళీ ప్రోగ్రామ్ రాయాలి. ఇప్పుడు సమ్ ఆఫ్ కీస్ అని, సమ్ ఆఫ్ కీస్ ఈక్వల్ టు 40410. ఇవి 4 ఫంక్షన్స్. ఈ 4 కాక ఇంకా 2 ఫంక్షన్స్, సెట్ డిఫాల్ట్ అండ్ అప్డేట్. ఈ 2 ఫంక్షన్లు ఎందుకు వాడుకుంటాం చూసుకోండి. సెట్ డిఫాల్ట్ ఫంక్షన్, ఇవి 2 ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ డిక్షనరీలోకి ఏం చేయమంటున్నా, ఎలిమెంట్స్ యాడ్ చేయాలండి. అదే ఒక లిస్ట్ లో యాడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ మీ దగ్గర, అపెండ్ ఫంక్షన్, ఇన్సర్ట్ ఫంక్షన్, ఎక్స్టెండ్ ఫంక్షన్. లిస్ట్ లో యాడ్ చేయాలంటే, సెట్ లో యాడ్ చేయాలంటే యాడ్ ఫంక్షన్, అప్డేట్ ఫంక్షన్. టుపుల్లో అసలు యాడ్ చేయదు కాదు. టుపుల్లో మనం యాడ్ చేయొచ్చా, యాడ్ చేయకూడదు. టుపుల్లో ఒక ఎలిమెంట్ కూడా యాడ్ చేయదు కాదు. దిస్ ఈజ్ ద సెట్ డిఫాల్ట్. ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ న్యూ కీ వాల్యూ పెయిర్ ఇంటూ ఏ డిక్షనరీ. ఒక న్యూ కీ వాల్యూని యాడ్ చేయాలి డిక్షనరీలో, ఓన్లీ వాల్యూ కాదు. దిస్ ఈజ్ ఆల్సో సేమ్ ఫంక్షన్, అప్డేట్ ఆల్సో సేమ్ ఫంక్షన్, రైట్? ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ at a time. ఎన్ని యాడ్ చేయొచ్చు ఇక్కడ? ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఓన్లీ వన్ ఎలిమెంట్. మెయిన్ డిఫరెన్స్ చూసుకోండి. సెట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ దేనికోసం వాడుకుంటున్నాం మనం? సెట్ డిఫాల్ట్ దేనికోసం వాడతాం? ఒక డిక్షనరీలోకి వాల్యూ యాడ్ చేయాలి. ఒక వాల్యూవే యాడ్ చేయాలంటే ఏం చేస్తామండి? సెట్ డిఫాల్ట్. ఒకటి కంటే ఎక్కువ వాల్యూ చేయాలంటే ఏం చేస్తున్నాం? అప్డేట్. ఇది ఒక డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ కూడా ఉంది, మాట్లాడదాం. ముందు మనం సెట్ డిఫాల్ట్ మాట్లాడదాం. చూడండి, సెట్ డిఫాల్ట్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలండి. ఎలిమెంట్స్ ఏం చేయమంటున్నా, యాడ్ చేయడం కోసం వాడుకోవాలి. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ డిక్షనరీ. న్యూ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలంటున్నాం. ఇది ఆల్రెడీ మన దగ్గర ఉన్న డిక్షనరీ. ఎన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు ఎట్ ఏ టైం? ఓన్లీ వన్ ఎలిమెంట్. దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ డిక్షనరీ. ఇప్పుడు న్యూ ఎలిమెంట్ యాడ్ చేయాలి. ఎట్లా? డి డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ కీ వాల్యూ. వాట్ ఇస్ ద కీ వాల్యూ? ఫస్ట్ కీ 105 కామా AI. ఇప్పుడు ఏమైతుంది? 105 అండ్ AI యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది? మన లిస్ట్ లో చివర్లో. ఇప్పుడు కోలన్ సింబల్ ఇవ్వకూడదు, నువ్వు కామా సింబల్ ఇవ్వాలి. 105 కామా కీ. ఇది వచ్చి ఎక్కడ యాడ్ అయింది? ఇప్పుడు మనకి చివరి యాడ్. అంటే దీని సింటాక్స్ ఏంటి? కీ కామా వాల్యూ. దీని సింటాక్స్ ఏంటండి? కీ కామా వాల్యూ. కీ ఇవ్వాలి, మళ్ళీ ఏమి ఇవ్వాలి అక్కడ? వాల్యూ. చూడండి, సెట్ డిఫాల్ట్ సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఈజ్ ఓకే, సెట్ డిఫాల్ట్ ఆఫ్ కీ కామా వాల్యూ. క్లియరా? డౌట్ ఉందో చెప్పండి అందరూ. దిస్ ఈజ్ ద సింటాక్స్. కీ అండ్ వాల్యూ. కీ ఎంత? 105. వాల్యూ ఎంత? వాల్యూ ఇలా ఎన్ని యాడ్ చేయొచ్చు మనసు. బట్ వన్ ఎలిమెంట్. కీ ఈజ్ 106. ఓకే, కీ ఈజ్ 107. కీ ఈజ్ 108. ఒకటి AI పెట్టాను, ఒకటి ML పెట్టాను, ఒకటి డీప్ లెర్నింగ్ అంటున్నా. వన్ ఈజ్ కాల్డ్ ద డేటా సైన్స్ అని. ఓకే, ఇప్పుడు ఏమవుతున్నాయి ఎలిమెంట్స్? అదే ఒరిజినల్ డిక్షనరీ ఏంది, ఎలిమెంట్స్ ఎలా యాడ్ అయ్యి చూసుకోండి. ఒరిజినల్ డిక్షనరీ ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది. ఇదేమో యాడ్ కాకముందు, ఇదేమో యాడ్ అయిన తర్వాత. వన్ ఎలిమెంట్ యాడెడ్ బై ఎండ్ ఆఫ్ ది
డిక్షనరీ. ఎక్కడ యాడ్ అవుతుంది మనకి ఇది డిక్షనరీ చివర్లో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ న్యూ ఎలిమెంట్ విల్ బి యాడెడ్. ఒకవేళ సార్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ సార్ ఆల్రెడీ నా దగ్గర ఉందండి కీ 102 కీ ఉంది. దీనికి యాడ్ చేద్దామని చూస్తున్నాం. యాడ్ అయితే యాడ్ అవ్వదా? 102 ఉంది, 102 ఆల్రెడీ సి ఉంది, ఏఐ పెడుతున్నా యాడ్ అవుతుందా? యాడ్ అవ్వదా? యాడ్ అవ్వదు. ఎందుకు? ఇఫ్ ద కీ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్, ఇఫ్ ద కీ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్ కాబట్టి మనం కొత్త వాల్యూని ఏం చేస్తాం దాంట్లోకి యాడ్ చేయది కాదు. ఓకే, ఇప్పుడు ఏది పాయింట్ ఇక్కడ? ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ న్యూ కీ అండ్ వాల్యూ పెయిర్. ఓకేనా? ఇప్పుడు ఏంది ఇక్కడ మనం ఏమనాలి? ఇఫ్ ద కీ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్, if the given key is already present, then we cannot add new value. Add cheste add cheyakuda. That is the set default. Remember leda? Set default. The set default function is used to add new key and value pair. Only ఒక్కొక్కటే యాడ్ చేయొచ్చు. సార్ ఒకవేళ కీ మన దగ్గర ఉంటే, if the key is already present గనక ఉంటే we cannot add the new value. ఇక 102 కీ ఆల్రెడీ నీ దగ్గర ఉంది, న్యూ వాల్యూని యాడ్ చేయలేవు. దిస్ ఈజ్ సెట్ డిఫాల్ట్. సార్ మరి అదే అప్డేట్ అయితే అప్డేట్ అండి. అప్డేట్ అంటే ఏం చెప్తున్నాను? ఎన్ని యాడ్ చేయొచ్చు మనం? మోర్ దెన్ వన్ యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు సార్ మోర్ దెన్ వన్? బి డాట్ అప్డేట్ ఆఫ్ 101 AI, ఓకే, 102, 106, 107, 108. ఎన్ని యాడ్ చేసాం చూడండి. ఇప్పుడు మనం యాడ్ చేసామా లేదా? మోర్ దెన్ వన్ ఎలిమెంట్. ఆన్సర్ రాదులేండి, రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వద్దో చూద్దాం. ఎర్ర. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ మస్ట్ బి డిక్షనరీ అయి ఉండాలి. ఇన్సైడ్ ఇట్ మస్ట్ బి డిక్షనరీ. ఇక్కడ ఏం కావాలి? కంపల్సరీగా డిక్షనరీ. డిక్షనరీ అంటే 105 కోలన్, 106 కోలన్, 107 కోలన్, 108. అప్డేట్లో మారిపోద్ది సీక్వెన్స్. సెట్ డిఫాల్ట్ లోనేమో కామా పెట్టుకోవాలి. సెట్ డిఫాల్ట్ ఏం ఉపయోగించాలి? అక్కడ మనం కామా ఇవ్వాలి. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ఓన్లీ వన్ వాల్యూ. కామా ఇవ్వాలి టు యాడ్ ఓన్లీ వన్ వాల్యూ. ఇక్కడ కామా లేదు, కామా ఉండదండి ఇక్కడ. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ మోర్ దెన్, ఏమవుతుంది మనకి? మోర్ దెన్ వన్ వాల్యూ ఏ చేయొచ్చు. కీ వాల్యూ, దీని కీ అండ్ వాల్యూ, దీని కీ అండ్ వాల్యూ ఎన్నైనా యాడ్ చేసుకుంటూ పోండి. యాడ్ అయిందా లేదా చూసుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు యాడ్ మోర్ దెన్ వన్ వాల్యూ. రైట్, చూడండి ఏమవుతుంది వాల్యూ ఇక్కడ. ఓకే, యాడ్ ద మోర్ దెన్ వన్ వాల్యూ అండి. మోర్ దెన్ వన్ వాల్యూ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సార్ ఒకవేళ కీ ఆల్రెడీ నా దగ్గర ఉంది, అప్డేట్లో కీ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ 102 కామా AI. ఇఫ్ ద కీ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్, ఒకటే ఇచ్చిన అనుకోండి. ఇప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదండి. 102 కీ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్. మరి ఇప్పుడు ఏమవుతుంది? న్యూ వాల్యూ అప్డేట్ అంటే మార్చడం. సెట్ డిఫాల్ట్ అంటే ఓన్లీ ఇన్సర్టింగ్. సెట్ డిఫాల్ట్ అంటే ఏమన్నాం ఇక్కడ? ఓన్లీ ఫర్ ఇన్సర్షన్. సెట్ డిఫాల్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్సర్షన్. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్సర్షన్. బట్ ద అప్డేట్ 102 అప్డేట్ అయిందా? అప్డేట్ అవ్వలేదా? అప్డేట్ అంటే మార్చడం. సెట్ డిఫాల్ట్ అంటే ఓన్లీ యాడింగ్. అప్డేట్లో ఏం చెప్పాలి? ఇఫ్ ద కీ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్, ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్, ఓకే, ఒకవేళ కనుక ఉంటే వీళ్ళు ఆల్రెడీ ప్రెసెంట్, దెన్ వీ కెన్ యాడ్ న్యూ వాల్యూ. న్యూ వాల్యూ మారిపోయి అవుతుంది. అప్డేట్ ఈ కీ ఆల్రెడీ ఉంది, కొత్త వాల్యూ వచ్చింది. సెట్ డిఫాల్ట్ అయితే కీ ఆల్రెడీ ఉంటే న్యూ వాల్యూ రా. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెట్ డిఫాల్ట్ అండ్ అప్డేట్. దీస్ టూ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఇన్సర్షన్ పర్పస్. ఏ పర్పస్ లో వాడుతున్నాం ఈ రెండు కూడా? ఇన్సర్టింగ్ న్యూ ఎలిమెంట్స్ ఇంటూ ఏ డిక్షనరీ. అలా కాదు సార్, ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ డిక్షనరీ. ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలంటే మన దగ్గర ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయి? రిమూవింగ్, నాట్ ఇన్సర్షన్. రిమూవింగ్ పాప్ ఐటమ్ అండ్
clear. Pop item clear. Remove చేయటం అండి. This is the concept of the removing. Deletion. మామూలుగా మీకు పాప్ అంటే ఏంది? మామూలుగా లిస్ట్ లో పాప్ అంటే ఏంటి? లిస్ట్ లో పాప్ అంటే ఏంటండి? లాస్ట్ ఎలిమెంట్. ఓకేనా? క్లియర్ అంటే ఏంది లిస్ట్ లో? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఓకే ఇది ఏం చేస్తుంది? రిమూవ్. క్లియర్ అంటే ఏంది? ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ డిక్షనరీ. డిక్షనరీలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాం. ఏ ఫంక్షన్? క్లియర్. ఓకే ఇది పాప్ ఐటమ్ ఫంక్షన్ ఏం చెప్తుంది? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ లాస్ట్ కీ వాల్యూ పెయిర్. లాస్ట్ key value pair from a dictionary. Okay. This function is used to remove given key. Given key. Difference చూసుకోండి. ఇవి మూడు దేనికోసం వాడుకుంటున్నాం? దేనికోసం వాడుకున్నాం అర్థం చేసుకోండి. These three దేనికోసం వాడుకుంటున్నాం? This is to remove the given element. పాప్ అంటే లాస్ట్ది కాదు. లిస్ట్ లో పాప్ అంటే ఏమైతుంది? సరే గుర్తుపెట్టుకోవాలి. సరే అని అంటారా? గుర్తుపెట్టుకోవాలా వద్దా? గుర్తుపెట్టుకోవాలి, తప్పదు, గుర్తుపెట్టుకోవాల్సిందే. పాప్ అంటే ఏం చేస్తుంది? ఇక్కడ ఏం చేస్తుంది? గివెన్ కి. ఒకవేళ లాస్ట్ కీ పోవాలంటే ఏం చేయాలి? పాప్ ఐటమ్. అన్ని పోవాలంటే ఏం చేయాలి? క్లియర్. అర్థమైందా లేదా? రిమూవ్ ద ఆల్ ఎలిమెంట్స్. ఆల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? క్లియర్. ఒకవేళ ఓన్లీ లాస్ట్ కీ ఏ పోవాలంటే లాస్ట్ కీ వాల్యూ పేరు మొత్తం పోవాలి. అది లేదు సార్ నేను చెప్పిన ఐటమ్ పోవాలి. అప్పుడు ఏం వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అన్ని పోయేటట్టు చూద్దాం. అన్ని పోయేటట్టు చేద్దాం. అన్ని పోయిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. 1 by 1 మార్చుకోవచ్చు మనం. ఓకే దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ డిక్షనరీ. డి డాట్ క్లియర్ అన్ని ప్రింట్ ఆఫ్ డి. ఓకేనా? డి డాట్ క్లియర్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చూసుకోండి ఏమైందో. రిమూవ్ కాకముందు ఏంది? దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ డిక్షనరీ. దిస్ ఈజ్ ఒరిజినల్ డిక్షనరీ. డి డాట్ క్లియర్ అనగానే ఏమైంది? అన్ని క్లియర్ అయింది. క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు డిక్షనరీ ఏంది? ఎంప్టీ డిక్షనరీ. క్లియర్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ డిక్షనరీ. లేదు సార్ నాకు ఒకవేళ క్లియర్ వాడట్లేదు, ఇప్పుడు నేను ఇక్కడ ఐ వాంట్ టు రిమూవ్ ద లాస్ట్ ఎలిమెంట్, ఓన్లీ ద లాస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు ఏం చేయాలండి? ఓన్లీ ద లాస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ పోవాలంటే ఏం వాడుకోవాలి మన దగ్గర? డి డాట్ పాప్ ఐటమ్ అంటే ఏది పోద్ది ఇప్పుడు? లాస్ట్. లాస్ట్ అంటే ఏది? లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంది? 104 అండ్ లాస్ట్ ఎలిమెంట్ విల్ బి రిమూవ్. పోయిందా లేదా? ఒరిజినల్ డిక్షనరీ ఇది, లాస్ట్ ఎలిమెంట్ ఇది. లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? ఓకే ఏమవుతున్నాయి ఇప్పుడు? ఓన్లీ వన్. ఎందుకు? వాట్ ఈజ్ యువర్ ఒరిజినల్ డిక్షనరీ? ఫస్ట్ దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ డిక్షనరీ. ఆ దగ్గర అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏం చెప్తాను ఇప్పుడు? పాప్ ఐటమ్ ఏది పోయింది? లాస్ట్ వన్. మళ్ళీ పాప్ ఐటమ్ మళ్ళీ ఏది పోయింది? లాస్ట్ వన్. మళ్ళీ పాప్ ఐటమ్ ఏది పోయింది? లాస్ట్ వన్. ఆఫ్టర్ దాట్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 101 అండ్ 5. ఒకవేళ అది కూడా మళ్ళీ పాప్ ఐటమ్ పెట్టా ఏం పోద్ది అప్పుడు? అంతేనా? చూసుకోండి. ఒకవేళ ఇప్పుడు కూడా పాప్ ఐటమ్ పెట్టా ఏమైంది? ఏమడుతుంది నీ దగ్గర? ఎంప్టీ లిస్ట్. ఓకేనా? ఒకవేళ మళ్ళీ పాప్ ఐటమ్ వాడా ఏమైంది? ఏమొస్తుంది? అంతేనా? ఏమొస్తుంది? మళ్ళీ పాప్ ఐటమ్ పెట్టాను. 4 ఉన్నాయి, 4 వెళ్ళాయి. ఇప్పుడు ఏమొచ్చింది? కీ ఎర్రర్. ఎందుకు వచ్చింది? ఇఫ్ ద డిక్షనరీ ఈజ్ ఎంప్టీ దెన్ ఇట్ రిటర్న్స్ ద కీ ఎర్రర్. బాబు ఎంప్టీలోంచి ఎలా రిమూవ్ చేసిన అడుగుతుంది. అక్కడ ఏమడిగింది? దిస్ యువర్ డిక్షనరీ ఈజ్ ఎంప్టీ. ఇక్కడ కాలేదు, ఇక్కడ ఒరిజినల్ డిక్షనరీ వచ్చింది. మనకి అర్థం చేసుకోండి మంచిగా. ఏమి డిస్ప్లే అయిందండి? ఇక్కడ నీ ఒరిజినల్ డిక్షనరీ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ పాప్ ఐటమ్ అన్నావు, లాస్ట్ది పోయింది. మళ్ళీ పాప్ ఐటమ్ అన్నావు, మళ్ళీ లాస్ట్ది పోయింది. మళ్ళీ పాప్ ఐటమ్ అన్నావు, లాస్ట్ది పోయింది. మళ్ళీ పాప్ ఐటమ్ అన్నావు, లాస్ట్ది పోయింది. ఇప్పుడు పాప్ ఐటమ్ ఏమొస్తుంది? కీ ఎర్రర్. కీ ఎర్రర్ ఏమొచ్చింది మన దగ్గర? ఇక్కడ కీ ఎర్రర్. దెన్ ఆటోమేటిక్గా డిస్ప్లే ద కీ ఎర్రర్. ద డిక్షనరీ ఈజ్ ఎంప్టీ డిక్షనరీ. ఓకే ఇఫ్ నోట్ అని చెప్పి ఏమి రాయండి? ఇఫ్ ద గివెన్ డిక్షనరీ
if the given dictionary, okay, is empty, okay, if the given dictionary is empty, then it returns ఏమవుతుందండి కీ ఎర్రర్. గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ ద కీ ఎర్రర్. ఓకే, అని అవుతుందా? ఏ ఫంక్షన్ ఇది మనకి? ఏ ఫంక్షన్ అండి? పాప్ ఐటమా? పాప్ ఐటమ్ లేదండి. ఒకవేళ పాప్ వాడాం, పాప్ ఏమంటున్నాం మనం ఇప్పుడు? వాట్ ఇస్ ద పాప్ అండి? పాప్ అయితే ఏం పోతుంది? గివెన్ కి. పాప్ లో ఏమి వెళ్ళిపోతుందండి మనకి? గివెన్ కి. పాప్ ఐటమ్ అంటే లాస్ట్ది పాప్. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద గివెన్ కి. డి డాట్ పాప్ ఐటమ్ అని ఇచ్చాను, లాస్ట్ది పోదు. డి డాట్ పాప్ అన్నా, పాప్ అంటే బ్రాకెట్ లో ఏమి ఇవ్వలేదు, ఏం పోతుందో చెప్పు? ఎర్రర్. ఎందుకు? గివెన్ కీ చెప్పాలి కదా, ఏ కీ డిలీట్ చేయాలో చెప్పాలి కదా. గివెన్ కీ డి డాట్ పాప్ ఆఫ్ 102 ఏది బాధ ఇప్పుడు నీ దగ్గర నుంచి? ఏది రిమూవ్ అయిపోతుంది? శ్రీకర్ వినాలమ్మా, శ్రీకర్. డి డాట్ 102 ఏది రిమూవ్ అయిపోతుంది మన దగ్గర? 102. డి డాట్ పాప్ ఆఫ్ 103 ఏది రిమూవ్ అవుతుంది? 103. అవి రెండు రిమూవ్ అయిపోయి నీ దగ్గర ఉన్న వాల్యూస్ ఏంటి ఇప్పుడు? 101 అండ్ 104. అదే డి డాట్ పాప్ ఆఫ్ 101, 104. ఇప్పుడు ఏమవుతుంది? డిక్షనరీలో ఫస్ట్ దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ డిక్షనరీ, దిస్ ఈజ్ ఒరిజినల్ డిక్షనరీ. ఎప్పుడైతే డి డాట్ పాప్ ఆఫ్ 102 అన్నదో 102 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ డిక్షనరీ. 103 అన్నదో 103 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ డిక్షనరీ. పాప్ ఆఫ్ 104 అన్నదో 104 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డిక్షనరీ. ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇప్పుడు నీ దగ్గరగా ఓన్లీ వన్ ఎలిమెంట్. క్లియర్? ఒకవేళ నీ దగ్గర కీ లేకపోతే ఏంటి? డి డాట్ పాప్ ఆఫ్ 109 ఏమైతే అండి? 109 నీ దగ్గర ఉందా ఇప్పుడు? ద 109 key is present or not? The 109 key is not present. ఒరిజినల్ డిక్షనరీ వచ్చింది ఆన్సర్ 109 అనగానే ఏం చెప్పింది? 109 ఈజ్ నాట్ ప్రెజెంట్. దెన్ ఇట్ రిటర్న్స్ ద కియర్. ఉంటే వచ్చేదేనండి, ఉంటే వచ్చేదే, బట్ లేదు కాబట్టి దీని ఆటోమేటిక్ ఏమైందండి ఇక్కడ? అదే రాశాను అందుకని. ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ నాట్ ప్రెజెంట్, దెన్ ఇట్ రిటర్న్స్ ఏమవుతుంది? కీ ఎర్రర్. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే, ఉంటే ఓకే. ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ ప్రెజెంట్ దెన్ రిమూవ్ ఇట్. ఇఫ్ ద గివెన్ కీ ఈజ్ నాట్ ప్రెజెంట్ దెన్ రెండు కండిషన్లు ఉంటాయి. ఇఫ్ ద గివెన్ కీ ప్రెజెంట్ దెన్ రిమూవ్ ఇట్. ఉంటే రిమూవ్ చేస్తుంది, లేనప్పుడు ఏం చేసింది ఇప్పుడు నీకు? ద గివెన్ కీ ప్రెజెంట్ అయితే రిమూవ్ చేసింది. ద గివెన్ కీ ఈజ్ నాట్ ప్రెజెంట్ దెన్ ఏమొచ్చింది ఇప్పుడు నీకు ఆన్సర్ అక్కడ? కియర్. కే క్యాపిటల్, ఈ క్యాపిటల్. ఫస్ట్ లెటర్ లో కే అండ్ తర్వాత ఈలో ఈ క్యాపిటల్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇట్ ఈస్ ద పాప్. పాప్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది? గివెన్ కీ. పాప్ ఐటమ్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది? లాస్ట్ ఎలిమెంట్. క్లియర్ అనే ఫంక్షన్ ఏం చెప్తుంది? ఆల్ ఎలిమెంట్స్. క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏ కాపీ ఫంక్షన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఎ కాపీ ఫంక్షన్. కాపీ. ఈ ఫంక్షన్ ఏం చెప్తుంది? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ద ఎలిమెంట్స్. కాపీ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ వన్ డిక్షనరీ ఇంటూ అనదర్ డిక్షనరీ. ఒక డిక్షనరీలో ఉన్న వాటి దేంట్లో కాపీ చేస్తుందండి? ఫ్రమ్ వన్ డిక్షనరీ ఇంటూ అనదర్ డిక్షనరీ. ఫ్రమ్ వన్ డిక్షనరీ ఇంటూ అనదర్ డిక్షనరీ. వాల్యూస్ ని కాపీ చేస్తాం. ఒక డిక్షనరీలో ఉన్న వాల్యూని ఇంకో డిక్షనరీలో కాపీ చేస్తాం. ఎలా కాపీ చేయటం అంటే d1 ఈక్వల్ టు d డాట్ కాపీ. ఓకేనా అండి? d1 ఈక్వల్ టు d డాట్ కాపీ అంటే డిలో ఉన్న వాల్యూస్ అన్నిటిని మనం దేంట్లో కాపీ చేస్తున్నాం? d1. ఒకసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసుకొని ఆన్సర్ వస్తారా? ప్రింట్ ఆఫ్ d1. The value of d1 equal to print the value. Both are same. d value ఒకటేనండి, అదే d value అదే d1 value. అర్థమైందా? డౌట్ ఉందా ఏమన్నా? బోత్ ఆర్ సేమ్. d and d1 both the values are same because the reason ఏంది అక్కడ మనకి ఏమవుతుంది? రెండు వాల్యూస్ ఒకటే వస్తున్నాయి మన దగ్గరికి. ఇందులో ఉన్న వాల్యూ దేంట్లో కాపీ అయింది? దీంట్లో కాపీ అయింది. అండ్ ద 11th one get function. Okay,
confuse అవ్వద్దు. These are the important functions. Okay. Get function, keys function, values, items, and from keys. ఓకేనా రైట్ ఒక నిమిషం